వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఆయన ఆపద్బాంధవుడు. అట్లనే మహిళలకు కూడా ఆయన ఆర్థికంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగితే మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కలలు కానీ ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆయుహ ఆరోగ్యాలు అన్నీ కూడా కలగాలని చెప్పేసి మన కలియుగ ఆరాధ్య దైవం నమో వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సీనియర్ కార్యకర్తల మధ్య ముఖ్యంగా బాల సదన్లో ఈ చిన్నారి పాపల మధ్యలో మన నవ్యాంధ్ర సృష్టికర్త, అమరావతి శిల్పి, భవిష్యత్తు తరాలకి చెప్పుకోదగ్గ నాయకుడు, భారతదేశం గర్వించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ రాజకీయ నైపథ్యం లేకుండా కష్టపడి 1978లో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత 28 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా గెలిచాడు. 30 సంవత్సరాలకే మంత్రి అయినాడు. 45 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయినాడు. అది ఆయన చరిత్ర. అంటే ప్రతి దాంట్లో, ప్రతి మెట్టు ఎక్కే దాంట్లో ఆయన కష్టము, ఆయన నిజాయితీ, ఆయన పట్టుదల ఇవే కనబడతా ఉంటాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన గత ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు అమరావతిని ఏర్పాటు చేసి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఢిల్లీలో చాటు చెప్పి పార్లమెంట్లో దాన్ని ఒప్పించి బిల్లును పాస్ చేయించిన ఘనత మన చంద్రబాబు నాయుడు. అదేవిధంగా గతంలో పోతే భారత ప్రధాని వాజ్పేయి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం కాదయా నువ్వు, భారతదేశానికి అవసరం, నీ సేవలు అవసరం అని ఆ రోజే పిలవటం, ఆ వాజ్పేయే చంద్రబాబు నాయుడు మెచ్చుకోవటం జరిగింది. అంత మహానాయకుడు, విజన్ ఉండే నాయకుడు మా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాడు. క్వాంటమ్ తీసుకొచ్చాడు. ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ తీసుకొచ్చి ఏ విధంగా డెవలప్ చేశాడో, ప్రతి ఇంట్లో, ప్రతి విలేజ్, ప్రతి ఇంట్లో, ప్రతి రైతు ఇంట్లో ఒక కంప్యూటర్ విద్యార్థిని తయారు చేసి విదేశాలకు పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవేస్ మన జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, ఇక్కడుండే పిల్లలకు, ఇక్కడుండే స్టాఫ్, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలంటే మనం చాలా రోజులు చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి మనకి ఆంధ్రజాతికి పుట్టడం, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం మనకి చేసుకున్న అదృష్టం. ఎందువల్లంటే ఈరోజు మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వచ్చినప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. రచ్చలు రావిళ్ళు ఏమి లేకుండా పిల్లలకి, వాళ్ళకి చదువు కోసం కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ అన్ని దేశాలు తిరిగి ఆయన కానీ, ఐటీ శాఖ మంత్రి వాళ్ళు నారా లోకేష్ బాబు గారు కానీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, భావితరాలు జీవితాలు బాగుండాలని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆశిస్తూ ఉంటాడు. అలాంటి మహానాయకుడు కింద మనం పనిచేయడం సేవకుల మాదిరి మనకు చాలా సంతోషకరం. ఎందుకంటే 29 స్టేట్లో నేను ఎక్కువగా తిరుగున్నాను, కానీ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉన్నంత ప్రశాంతంగా, తెలుగుదేశం ఉన్నప్పుడే అంత ప్రశాంతంగా ఉంటుంది. వేరే పార్టీలు ఉన్నప్పుడు ఒక రౌడీజంగా, రచ్చలుగా, మటలు చేయడం ఇట్లా ఉంటుంది. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం మన స్టేటు శాంతి భద్రతలు చాలా బాగుంటాయి. అందరూ 100 ఏళ్ళు చల్లగా ఉండాలంటారు. 100 ఏళ్ళు కాదు, ఆయన 200 సంవత్సరాలు ఉన్నా కూడా మనకి సంతోషమే. అలాంటి మహామనిషి మనకి ఎల్లకాలం ఉండి సీఎంగా మనకి ఆయన సేవలు మనం అందుకోవాలి, ఆయన దగ్గర మనం పనిచేసేదానికి సంతోషంగా ఉంటుంది. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ బాల సదన్లో
ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. పిల్లలంటే ఆయనకి చంద్రబాబు నాయుడుకి చాలా ఇష్టం. మన ఎమ్మెల్యే గారికి కానీ చంద్రబాబు నాయుడు కానీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడేది కాబట్టి ఈ పిల్లల ముందు మనం ఈరోజు వాళ్ళకి కేక్ కటింగు, మనకు వాళ్ళకి భోజనం వాళ్ళతో కూర్చొని మనం తింటున్నామంటే మనకి సంతోషంగా ఉంటుంది. అలాగే మన ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ ఈరోజు సింహాచలం పోయి ఈ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు బాగుండాలని ఈరోజు సింహాచలం అప్పన్న దగ్గర పోయేసి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి అభిషేకాలు చేయించి వాళ్ళ పేరు మీద అన్ని అర్చనలు చేయించేసి వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు. సాయంత్రం ప్రోగ్రాంకి మన గౌరవ శాసనసభ్యులు మనతో పాల్గొంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అలుపి ఎరగినటువంటి పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలేరమ్మకు కూడా ఈరోజు పూజలు చేయించి 76వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి గతంలో చూశారు. ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది 5 సంవత్సరాల్లో. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా గాడిలో పెట్టి ఈరోజు సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళతో నిర్వహిస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చూశారు ఈరోజు తమిళనాడులో స్పీచ్ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు చేసేటువంటి పాపాలు అవన్నీ కూడా దారిలో పెట్టి బ్యాంకులు పోయే పరిస్థితి కూడా లేదు గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే అందరితో మాట్లాడి ఈరోజు ప్రభుత్వాన్ని మళ్ళా గాడిలో పెట్టి నడిపిస్తున్నటువంటి ఆయనకి ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ మహాతల్లిని పోలేరమ్మని వేడుకుంటూ ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని కూడా మీ అందరి ద్వారా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఆయనకి ఆయుర ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపించి ఇక్కడ పరిశ్రమలు కానీ యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ కూడా తీసుకురావాలని చెప్పని కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెరీ గుడ్.
దాన్ని తీసి చంటి వంశీ దీన్ని తీసి పిల్లలు తీసి ఆ పక్క పెట్టుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అన్నా క్యాంటీన్లో కూడా 5 రూపాయలు కూడా డబ్బులు తీసుకోకుండా మరి ఉన్నటువంటి రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లో ఫ్రీగా ఈరోజు 3 పూట్ల ఫ్రీగా భోజనం కూడా పెట్టేటువంటి ప్రభుత్వం. ఈరోజు సోదరిమణి భువనేశ్వరమ్మ 76 లక్షలు ప్రభుత్వానికి కట్టి ఈరోజు అన్ని దగ్గర ఉచిత భోజనం ఏర్పాటు చేసిందని చెప్పని కూడా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రికి ఆయురారోగ్యాలు బాగా ఉండాలి, ఆయనకి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వేడుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలి. ఆయనకి అందుకనే పోలేరమ్మ కూడా పూజలు చేయించి ఆయనకు ఆయురారోగ్యాలు ఉండాలి, బాగుండాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు పూజలు కూడా నిర్వహించి ఆయన శుభాకాంక్షలు తెలియజేసి వచ్చాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ పేదవాళ్ళు తినేటువంటి అన్నా క్యాంటీన్ కూడా క్లోజ్ చేశారు. మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం. ఈరోజు అది కూడా లేకుండా మొత్తం 3 పూట్ల ఫ్రీగా పెట్టారు. ఎందుకంటే ఆయన 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పేరుతో ఈరోజు మరి వాళ్ళ కంపెనీ తరఫున వాళ్ళే డబ్బులు ప్రభుత్వానికి కట్టి అన్ని దగ్గర కూడా ఉచిత భోజనం ఏర్పాటు చేశారంటే అది ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి నీతి, ఈ పార్టీకి ఉన్నటువంటి నీతి నిజాయితీ, చంద్రబాబు నాయుడు దీక్షిత, ఎక్కడ కూడా చిన్న తప్పు చేయనటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పాలని కూడా తెలియజేస్తాడు.